హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. లాస్ట్ టైమ్ నేను రోజ్ మిల్క్ రెసిపీ పోస్ట్ చేశాను. కానీ నేను ఆ రోజ్ మిల్క్‌ని బయట కొన్న పౌడర్‌తో చేశాను. కానీ ఈ వీడియోలో ఏంటంటే నేను రీసెంట్‌గా రోజ్ సిరప్ చేశాను. అది వీడియో కూడా చేసి పోస్ట్ చేశాను. సో, నేను ఆ రోజ్ సిరప్ యూజ్ చేసి రోజ్ మిల్క్ చేస్తున్నాను. సో, దీనికోసం నేను 1 లీటర్ మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు మనం ఇందులోంచి కొంచెం మిల్క్‌ని యూజ్ చేసి రోజ్ సిరప్ అయితే ముందుగానే రెడీ చేసుకోవాలి. ఇదిగోండి నేనైతే లాస్ట్ టైమ్ చేసిన రోజ్ సిరప్ ఇది. నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాను. ఫ్రిడ్జ్‌లో పెడితేనే ఉంటుంది. లేకుంటే పాడైపోతుంది. షుగర్ కొంచెం క్రిస్టల్‌గా ఫార్మ్ అయింది అంతే. ఇప్పుడు నేను ఈ రోజ్ సిరప్‌ని ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇక్కడే చాలామంది అడుగుతున్నారు ఎంత వేసినా కలర్ రాట్లేదు ఏం చేయాలని చెప్పి. నేను 5 టేబుల్ స్పూన్ చెప్పానని మీరు కూడా 5 టేబుల్ స్పూనే ఎయ్యాల్సిన రూల్ ఏం లేదు. ఒక 4 టేబుల్ స్పూన్స్ మొదటేసేసి ఒకవేళ కలర్ సరిపోతే ఓకే. సరిపోలేదు అంటే మళ్ళీ కొంచెం మిల్క్‌లో ఇంకొంత ఈ రోజ్ సిరప్‌ని వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాయిల్ చేసిన మిల్క్‌నే ఈ రోజ్ సిరప్‌లోకి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనిక్కడ 5 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్‌కి నేను 3 టేబుల్ స్పూన్ మిల్క్ వేసి ఇలాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు డైరెక్ట్‌గా రోజ్ సిరప్ వేసేయొచ్చు. కానీ ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు డైరెక్ట్‌గా అయితే మనం వేయలేము. ఫైనల్‌గా ఇదిగోండి నాకైతే ఇలాంటి కలర్ అయితే వచ్చింది. మనం ఎక్కువ మిల్క్‌లోకి యాడ్ చేసాం కాబట్టి ఇలా ఉంటుంది. ఈ మిల్క్‌లోకి యాడ్ చేశాక మనకి ఎగ్జాక్ట్ రోజ్ మిల్క్ కలర్ అయితే వస్తుంది. మిల్క్ బాయిల్ అయ్యాయి అనేటప్పుడు నేను ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేశాను. అలాగే చాలామంది అడుగుతున్న కామన్ క్వెషన్ ఏంటంటే షుగర్ ఎంత వేయాలి? ఇక్కడే మాకు కన్‌ఫ్యూజ్‌గా ఉంది అంటున్నారు. ఇదొక సింపుల్ లాజిక్ అండి. ఫస్ట్ మీరేంటంటే మనం డైలీగా కర్రీస్ అలాగే చాలా చాలా ప్రిపేర్ చేస్తా ఉంటాం కాబట్టి అంచనా తెలుస్తుంది కదా! ఎంత వేయాలి ఏంటి అని చెప్పి. కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీకి అంచనాగా కొంచెం షుగర్ అయితే వేయండి. అది ఎంత క్వాంటిటీ అయినా సరే. ఇంత వేస్తే చాలు అనేటప్పుడు ఆపేయండి. ఎప్పుడైతే మీరు షుగర్ వేసి మొత్తం ప్రాసెస్ అయిపోయిందో అప్పుడు కొంచెం టేస్ట్ చూడండి. టేస్ట్ చూసినప్పుడు మీకు షుగర్ ఏమైనా తక్కువ అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉందంటే ఓకే. వదిలేయొచ్చు. ఇంకా బాగా ఎక్కువ షుగర్ ఎక్కువయిందంటే కొంచెం మిల్క్ ఏసి అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా ఇదేనండి ఒక బండ గుర్తు. అలాగే మనం ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు కూడా కొంచెం టేస్ట్ చేసే మనం ప్యాక్ చేస్తాం కదా! సో, ఎలా అయినా టేస్ట్ చెయ్యాలి. అది పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనం ప్యాక్ చేసి బయటికి సెల్ చేయడానికి ఇస్తాం. బాగోకపోతే దాన్ని మోడిఫై చేయడమో, లేకుంటే పడేయటమో ఏదో చేస్తాం కాబట్టి, అప్పుడే మీరు అన్నీ చెక్ చేసుకోవాలి. షుగరు, లేకుంటే ఎగ్జాక్ట్ రోజ్ మిల్క్ టేస్ట్ వచ్చిందా లేదా అని చెప్పి అన్నీ చెక్ చేసుకొని ప్యాక్ చేయాలి. సో, ఎప్పుడైతే మనకి మిల్క్ అయితే మంచిగా బాయిల్ అయిన తర్వాత, షుగర్ కూడా మెల్ట్ అయిపోతుందో, అప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్న రోజ్ సిరప్ మిల్క్‌ని అయితే వేసుకోవాలి. రోజ్ సిరప్ మిల్క్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని, ఎప్పుడైతే మనకి మొత్తం కూల్ అయిపోతుందో అప్పుడే ప్యాక్ చేయాలి. దీనికొక మార్జిన్ వేసుకొని బాటిల్ ఇంత అని చెప్పి మనమైతే సెల్ చేసుకోవాలి. అలాగే నేను రోజ్ సిరప్ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో చాలా బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. అవి కూడా ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఒకసారి చూడండి. ఈ వీడియో అయితే ఇంకా ఇంతే. వీడియో నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ చేయండి. అలాగే మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కింద కమెంట్‌లో చెప్పండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయానేంటంటే, మనం ప్యాక్ చేసే విధానంలోనే కస్టమర్స్ కొనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మంచిగా మంచి బాటిల్స్‌లో ప్యాక్ చేయండి. విత్ లేబుల్. లేబుల్స్ ఉంటే ఇంకా కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. అంటే దాని మీద ఎక్స్‌పైరీ డేట్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటాయి కాబట్టి. సో, బిజినెస్ చేస్తూ ఉంటే మనకే ఐడియాస్ వస్తా ఉంటాయి. ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి. సో, నాకిది ఆర్డర్ రాలేదు కాబట్టి నేను ప్యాక్ చేసి చూపించలేదు. జస్ట్ మీకోసం ఈ రోజ్ సిరప్‌తో చేస్తే ఎలా ఉంటుంది అనే చూపిచ్చాను. సో, మీరు చేసినప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీతో చేసుకోండి. బాయ్ బాయ్.